హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఉమెన్స్ వేవ్ అండి. ఈరోజు మనం మహారాష్ట్రలో ఉన్న పవిత్ర క్షేత్రమైన షిరిడీకి వచ్చామండి. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అండి. సాయిబాబా ఆశీస్సులు పొందే ఆ దివ్యస్థలం ఇదండి. షిరిడీ వీధుల్లో అడుగు పెట్టగానే ఓం సాయిరామ్ అనే నినాదాలు మనసుని అలరిస్తాయండి. భక్తులతో నిండిపోయిన ఈ పవిత్ర క్షేత్రంలో ప్రతి అడుగు భక్తి, నమ్మకం, ప్రేమతో నిండిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చాం చూడండి. టెంపుల్ మెయిన్ గేట్ ఇదొకటి. ఇప్పుడు చూడండి, మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. సమాధి మందిరంలో బాబా విగ్రహం ఎదుట నిలబడ్డప్పుడు ఒక వర్ణించలేని శాంతి మనసులో కలుగుతుందండి. తెల్లని వస్త్రాల్లో కరుణామయమైన చూపుతో ఉన్న సాయిబాబా మనల్ని చూస్తూ ఉన్నట్టుగా ఉంటుందండి. ఇక్కడ జరిగే ఉత్సవాలు చాలానండి. వాటిలో ఇది కూడా ఒకటండి. మీరు కూడా చూడండి. చూడండి, ఇక్కడ పల్లకీ సేవ భక్తులకి ఒక దివ్యానుభూతి అండి. మీరు కూడా చూడండి. ఇక్కడ చూడండి, సాయంత్రం మొదలయ్యే సమయానికి షిరిడి వీధులన్నీ క్రమంగా భక్తులతో నిండిపోతాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి ముఖాల్లో ఒకే భావం, భక్తి. ఆలయ ప్రాంగణంలో భజన మండళ్ళు సిద్ధమవుతాయండి. తాళాలు, డోలు, చప్పట్లు, వాతావరణం నిండా సాయినామస్మరణ అండి. చూడండి, మీరు కూడా వాళ్ళందరూ ఎంత హ్యాపీగా డాన్సులు చేస్తూ స్వామివారి పల్లకి ఉత్సవం చేస్తున్నారో మేము కూడా జాయిన్ అయ్యామండి అందులోనూ. చూడండి, ఇక్కడ అత్యంత భక్తిభావంతో ఎదురు చూసే బాబా పల్లకీ సేవ ప్రారంభం కానుందండి. ఈ ఉత్సవం ఎంతో ఘనంగా చేస్తారండి. అసలు చూడండి, ఇందులో నేను, మా వారు, మా అబ్బాయితో పాటు ఏదైనా స్వామివారి సేవలో తరించాలి అని అంటే ఒక అదృష్టం ఉండాలి కదండి. సో మీరు కూడా చూడండి. ఇక్కడ భక్తులు నృత్యం చేస్తూ భజనలు పాడుతూ ముందుకు వెళ్తారండి అందరూ. కొందరు కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థిస్తారు, కొందరు చిన్నపిల్లలను పల్లకీ దగ్గరికి తీసుకువెళ్ళి ఆశీస్సులు కోరుతున్నారండి. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక కోరిక, ఒక నమ్మకం అండి. బాబా మనల్ని కాపాడుతాడనే విశ్వాసం. చూడండి, ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నామండి. మీరు కూడా చూడండి మాతో పాటే. ఇంకా ఈ పల్లకీ ఉత్సవం అనేది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుందండి. దాని ఉద్దేశం ఏంటంటే భక్తి, ఐక్యత, ప్రేమ. భాషలు వేరండి, రాష్ట్రాలు వేరు, కానీ ఇక్కడ అందరూ ఒకటే. సాయిబాబా చెప్పినట్టు సబ్కా మాలిక్ ఏక్, అంతే కదండి. ఈ దివ్యానుభూతిని మీరు కూడా ఒకసారి ప్రత్యక్షంగా అనుభవించాలి. పల్లకీ ఉత్సవం కేవలం ఒక ఊరేగింపు కాదండి, అది భక్తుల హృదయాల ఊరేగింపండి. సాయిబాబా ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్ అండి. ప్లీజ్ అండి, మీకు ఈ వ్లాగ్ నచ్చి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్లీజ్ అండి. నెక్స్ట్ మనం మళ్ళీ దీనికి రిలేటెడ్గా ఇంకొక వ్లాగ్లో కూడా కలుసుకుందామండి. అంతవరకు అందరికీ ధన్యవాదాలండి. ఈ షిరిడి యాత్ర నాకు ఒక విషయం నేర్పించిందండి. నమ్మకం ఉంటే చాలు అద్భుతాలు జరుగుతాయని.